ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 763 ఎపిసోడ్లోని ముఖ్య విశేషములు. ఆది పరాశక్తి కుసుమకుమారి దేవి విశిష్టత తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. గృహము కుసుమహరుల నిలయము 763వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. జగన్మాత కుసుమకుమారి దేవి ఆదిశక్తిగా పరాత్పరునితో ప్రకృతిగా వెలిసి విశ్వమంతటను రాసలీలలాడుతూ వినోదించుచున్న జగజ్జనని. తాను ఎవరైనది తెలియబడకుండా తన గుప్త దివ్య లీలలను ప్రదర్శించుచున్న జగన్మాత మహాశక్తి అని ఎవరు గ్రహించగలరు? కుసుమకుమారీదేవి ఆధ్యాత్మిక శక్తి తన ఆధ్యాత్మిక శక్తికి తీసిపోదని, ఆమెలోనే ఉన్నది నేను ఆమెలోనే ఉన్నానని, మా ఇరువురికి ఎట్టి భేదము లేదనియు నన్ను కుసుమహర అని పిలవండని శ్రీ హరనాథ మహాప్రభువు తన భక్తులకు సెలవిచ్చను. దీనిని బట్టి శ్రీ హరనాథుని అర్ధాంగి కుసుమకుమారీదేవి ఎంతటి దివ్యశక్తి సంపన్నురాలో మనకు తేటతెల్లమగుచున్నది. శ్రీ హరనాథుని పొందుటకు ప్రేమయే సూత్రము. ఆ ప్రేమను పంచిపెట్టు అధికారము, ప్రేమను జనింపచేయు విధానము కుసుమదేవి ఎందే కలదని హరనాథ మహాప్రభు తెలియజేసెను. పూర్వము గౌరాంగ అవతారమున గౌరాంగుడు రాధాభావమున పూనియే ప్రేమను పంచిపెట్టగలిగను. రాధయే ప్రేమశక్తి, ప్రేమావతారమే కుసుమకుమారీదేవి. శ్రీ కుసుమదేవి ప్రేమను పొందితే గాని నిజమైన శాంతి దొరకదు. మాతృశ్రీ యొక్క జీవితము బాహ్య దృష్టికి సర్వసామాన్యముగానే కనపడుచుండును. భక్తులను రక్షించుట యందును, వారికి దర్శన భాగ్యము కలగజేయుట యందును హరనాథునకు తగిన ధర్మపత్నిగా నడుచుచుండెను. శ్రీ హరనాథ మహాప్రభువు జరిపిన అనంత లీలలను మాతృశ్రీ కూడా జరిపి అనేక మంది భక్తులను కాపాడెను. అజ్ఞాన అంధకారంలో మునిగి తేలుతున్న పతితులను, ఆర్తులను దరి చేరదీసి ఆర్త్రత్రాణ పరాయణై దయాచిత్తయై వారికి జ్ఞానోదయము కలిగించి మహదానందంను కలుగజేయు జగన్మాత మాతృశ్రీ కుసుమకుమారీ దేవికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. జయ భగవతి జగజ్జనని అమృత శ్లోకం గానం చేయుచున్నవారు శ్రీ శంభుప్రసాద్, హైదరాబాద్. జయ భగవతి జగజ్జనని స్వర్ణముఖీ మహారాజ్ఞి, జయ కుసుమ కుమారిని, జయ జయ హర ధర్మపత్ని, దాసానుగ్రహకారిణి, దైన్య హైన్య సంహారిణి, హాసమాత్ర భక్త సంచయ ఆదివ్యాధి నివారిణి. శుభాకాంక్షలు. తన చిన్నతనము నుండి కుసుమహరుల లీలలు, పాటలు, శ్రీకృష్ణుని గీతములు ఆలపించుచున్న చిన్నారి చిరంజీవి హితిషా పుట్టినరోజు 19/12/2023. శుభాశీస్సులు. ఆ చిరంజీవికి ఆయురారోగ్యములు, సరస్వతీ కటాక్షము మరియు వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగజేయమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. జగన్మాత కుసుమకుమారీదేవి 153వ జన్మదినోత్సవ విశేషములు తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి కె సునీత, కర్నూలు. జై శ్రీ కుసుమహర. శ్రీ కుసుమకుమారీదేవి 153వ జన్మోత్సవం సందర్భంగా శ్రీ హరనాథ ప్రియసఖి శ్రీ కుసుమకుమారీదేవికి వేవేల వందనాలను సమర్పించుకుంటూ, మన చుట్టూ చీకటి ముసిరిన వేళ చిరుదీపం వెలిగితే
ఆ వెలుగు పంచిన కాంతికి ఎంత కృతజ్ఞతలు అందించినా సరిపోవునా? అలాగే నది సంద్రంన పయనిస్తున్న మన నావ జడివానకు మునగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, సంద్రం మధ్యలో పెద్ద కొండ ఆదరువుగా ఉన్నప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటామా, లేక మునగకుండా చేసిన కొండకు నమస్కరించుకుంటామా అంటే టక్కున సమాధానం చెప్పలేం. కారణం, ప్రకృతిలో పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడే ప్రకృతికి మూలాధారం. అలాగే ఈ కలియుగ మానవులలో ప్రేమ భక్తి మార్గాన్ని స్థిరీకరించడానికి, మధురసమైన ప్రేమ రసామృతాన్ని పంచడానికి తన శక్తి తోడ కుసుమహర అను పంచాక్షరి నామంతో ఆ బృందావనం వీడి జగన్మాతను తోడ్కొని ఈ భూలోకానికి తమ ప్రేమతో మరో బృందావనాన్ని సృష్టించడానికి ఈ భూమిపైకి వచ్చారు శ్రీ కుసుమహరులు. తల్లి జగన్మాత, శ్రీ కుసుమమాత, అనన్యమైన నీ ప్రేమలో ఓలలాడ మనస్సు తాపత్రయపడుతుంది. ఒక్కసారి ఆ ప్రభుని దృష్టి నీ బిడ్డడైన ఈ పాపిపై సోకినట్లు చూడుమా అని భక్తులు వేడినంతనే ఆ తల్లి ఒక్క కనుసైగతో దయామయుడైన హరనాథుడి కృపాదృష్టిని ప్రసరింపచేయగలదు. ఈ మాట ఒట్టి నోటి మాట లేదా పుస్తకాలలో ఉన్న మాట కాదు. స్వయాన ఎంతోమంది భక్తులు అనుభవించిన అనుభూతి తుంపరలు. శ్రీమతి రాధాదేవి కృపకు పాత్రలు కాని వారెవ్వరికీ బృందావన చంద్రుడైన శ్రీకృష్ణ దర్శనం లభించదట. తన ధామం నుండి సృష్టిలోని ఒక త్రాటిని బంధించి పంపింది. ఆ త్రాటిని క్రింద నుండి తెంపుకుంటే తిరిగి స్వధామానికి చేరుకునే ఆశ కానీ అవకాశం కానీ లేనే లేదు. ఆ ప్రభుని దివ్య ధామానికి మార్గం ఒక్కటే, అదే ప్రేమ మార్గం. ప్రభుని ప్రేమకు మూలం ప్రకృతి స్వరూపిణి శ్రీ కుసుమకుమారీదేవి. నీదు బిడ్డలమమ్మ కుసుమాంబ తల్లి, మమ్మేలవమ్మ జగదాంబ, మాతా మాతా అంటూ శ్రీమతి ఉండవల్లి వెంకట సుబ్బమాంబ గారు రాసిన ఈ పాటతోనే ఆ కుసుమమ్మను ఆహ్వానిస్తూ శ్రీ హరనాథుని ఉత్సవాన్ని నిర్వహిస్తాం. ప్రభువే సెలవిచ్చాడు, ఆమెలోనే నేను, నా మరో రూపమే ఆమె అని. మరి ఈ జన్మోత్సవం సందర్భంగా శ్రీ కుసుమేశ్వరి గురించి ఎన్నో విషయాలను భక్తులందరూ చెప్పుకుంటున్నాం. అయితే ఆదూరి సత్యనారాయణ భక్తి, ఆ ప్రేమ కుసుమమ్మను మురిపించాయి. ఆ ప్రేమే ఆ అమ్మకు ఒకానొక సమయంలో ప్రాణం నిలబెట్టింది. సహజంగా భక్తుడి ప్రాణాలను భగవంతుడే నిలబెట్టినా తీసుకెళ్ళినా మరి. కానీ ఇక్కడ ఆ కుసుమేశ్వరికి భక్తుడు ఆయువునిచ్చాడు అంటే ఆశ్చర్యమే కదా. ఇది వాస్తవమైనప్పటికీ దీని ద్వారా ఒక సందేశాన్ని భక్తులకు అందివ్వటం కోసమే కుసుమామాత ప్రేరేపించిన ఒక ఉదాత్తమైన సంఘటనగా మనం భావించుకోవచ్చు. కారణం, తన ప్రాణం కంటే మిన్నగా భక్తిని చాటుకున్న ఒక భక్తుని ఉదంతం, ఆ భక్తి ప్రేమ పరాకాష్ఠకు చేరిన సంఘటన ఈ ప్రపంచానికి తెలియచేయాలనే ఆలోచన కావచ్చు. ఏమాత్రం సంసారంపై మక్కువ లేని ఆదూరి సత్యనారాయణ ఒకనాడు హరనాథ నామ ప్రచారం విన్నాడట. అది ఆయన హృదయాన్ని తాకి భగవత్ ప్రేమను పెంచింది. రాధానగరంలో హరప్రభుని దర్శనం చేసుకున్నాడు సత్యనారాయణ. ప్రభుని కనుల కొసల నుండి జాలువారిన ప్రేమ రసామృతాన్ని సత్యనారాయణ తన దోసిలితో స్వీకరించాడేమో. కుసుమహరులకు ఆత్మార్పణ చేసుకున్నాడు. వారిరువురికి నమ్మిన బంటుగా, అంటే శ్రీ సీతారామచంద్రమూర్తికి హనుమ ఏ విధంగానో అలా అన్నమాట. ఒక్కసారి మృత్యు ఒడిలోకి వెళ్ళాడు సత్యనారాయణ. కానీ ప్రభుని దివ్య ప్రేమ రక్షణగా ఉండటంతో మరణించి మరలా బతికాడు. కాలం అలా గడిచిపోతుంది. హరప్రభు నిర్యాణ అనంతరం తన జీవితాన్ని మాతృశ్రీ సేవకే అర్పితం చేశాడు సత్యనారాయణ. అమ్మను దర్శించుకోవడానికి సోనాముఖి తరచూ వెడుతూ ఉండేవాడు. కొంతకాలానికి ఉబ్బసం వ్యాధి సోకింది. అమ్మకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. పరాశక్తి ఆమెను మాయ చేయగలమా? విషయం ఎరిగి ఆ జగజ్జనని సత్యనారాయణకు పటిక బెల్లం ప్రసాదంగా పెట్టిందట. దాంతో ఉబ్బసం పోయింది. ఈ సంఘటనతో సత్యనారాయణ మరింత మాతృమూర్తికి పరిపూర్ణ సేవకుడయ్యాడు. ఆ సేవలో కుసుమకుమారి దేవిని పసిపాపలా చూసుకునేవాడు.
ఒకసారి అమ్మ పాదాల దగ్గర కూర్చొని సేవనం చేస్తుండగా మనస్సులో అమ్మను 8 సంవత్సరాల బాలికగా చూడాలని కోరిక కలిగింది. వెంటనే ఆ ఆలోచన నుండి బయటకొచ్చాడు. అమ్మ, నాయనా, నాకు 8 సంవత్సరాల బిడ్డకు సరిపోయే గౌను, చొక్కా, పాదరక్షలు, టోపీ, వేణువు తీసుకుని రావా అంటూ అడిగింది. ఆశ్చర్యపోయాడు. అతని కోరికను మన్నించి కిషోర బాలికగా అమ్మ దర్శనమిచ్చింది సత్యనారాయణకు. అప్పటి నుండి సత్యనారాయణ ఆ జగన్మాతను కుసుమ కిషోరి అని పిలిచేవాడు. సత్యనారాయణకు ఒకనాడు తన కలలో మాతాజీ శరీరం వదిలినట్టు కల వచ్చింది. వెంటనే అమ్మను కలిశాడు. అప్పటికే కుసుమకుమారిదేవి దేహం అస్వస్థకు గురయ్యింది. వెంటనే తన ఆయువును ఆ జగన్మాతకు అర్పించాలని అనుకున్నాడు. అనుకుంది మొదలు కేకేరావు ఇంట్లో మకాం వేసి నిరంతర ఉపవాస నామ జపములతో ఒక గదిలో తనకు తానుగా బందీ అయ్యాడు. అక్కడ అమ్మ పరిస్థితి విషమిస్తూ ఉంది అని విన్నాడు. ఇక లాభం లేదనుకుని మాతృశ్రీ కుసుమకుమారీదేవి చిత్రపటాన్ని తన హృదయంపై పెట్టుకుని శ్వాసను బిగపట్టాడు. తన ఆయువును ఆమెకు సమర్పించి తన ప్రాణాలను ఆమెలోనే చేర్చాడు. అమ్మలగన్నా అమ్మ కుసుమమ్మ బిడ్డ ప్రాణంతో తన ప్రాణం నిలబెట్టుకుందా? కాదు, తన బిడ్డ మనోవాంఛను ఈ విధంగా తీర్చింది. ఆదూరి ఎప్పుడూ అమ్మ పాదాలను సేవిస్తూ నన్ను నీలో చేర్చుకో అని ప్రార్థించేవాడు. బిడ్డ కోరిక తీర్చడమే మాతృమూర్తి కర్తవ్యం కదా. ఇలా చేయడం వల్ల సత్యనారాయణ పరమభక్తుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. కుసుమకుమారీదేవి శ్వాసలో కలిసిపోయాడు. హే కుసుమకుమారీదేవి, నీ చరణమ్ముల వ్రాలితి, దిక్కు నీవేనని వేడితి, శరణంటిని కోరితి, నీ కృపా దృష్టిచే ప్రభుని ధ్యానమ్ము మనమును స్థిరముగా నిలిపే భాగ్యమును ఒసగవే అంటూ ప్రార్థించడమే మన కర్తవ్యం. జై శ్రీ కుసుమహర. అమ్మ కుసుమమ్మ జరిపిన అద్భుత లీల తెలియజేయుచున్నవారు శ్రీమతి జి లక్ష్మీపార్వతి. జై కుసుమహర. కుసుమకుమారీదేవి జరిపిన లీల. ప్రతి సంవత్సరము సోనాముఖి పుణ్యక్షేత్రంలో నామసప్తాహం జరపడం అనేది ఆనవాయితీ. ఈ నామసప్తాహానికి దేశం నలుమూల నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఆనందోత్సవాల్లో పాల్గొనేవారు. ఒకసారి ఈ నామసప్తాహాన్ని జరిపేటప్పుడు అమ్మ కుసుమకుమారీదేవిని పల్లకీలో ఎక్కించుకొని ఊరేగిస్తూ నగర పురవీధులు సోనాముఖి అంతా ఆమెని ఆనందోత్సాహాలతో తిప్పుతూ అక్కడి నుంచి శ్రీమందిరానికి చేర్చాలని భక్తులు అభిప్రాయపడ్డారు. భక్తుల అభిప్రాయాన్ని అనుసరించి అమ్మవారిని పల్లకీలో కూర్చుండబెట్టారు. ప్రతిసారి ఆనవాయితీగా బోయిలు ఆ అమ్మవారి పల్లకీని మోస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈసారి భక్తులు తాము ఆ పల్లకీని మోయాలి అని భావించి అమ్మవారితో, అమ్మ కుసుమకుమారీదేవి, మేము నీ పల్లకీని మోస్తాము అని అమ్మవారిని ప్రార్థించారు. ఆమె, ఎందుకు నాయనా మీకు శ్రమ, ప్రతి సంవత్సరము ఆనవాయితీగా బోయిలే మోస్తారు, మోత బరువు ఎందుకు, మీరు ప్రశాంతంగా నామజపం చేస్తూ ఉండండి అని చెప్పింది. అయినా కూడా భక్తులలో ఒకరైన కుసుమంచి రామచంద్రరావు గారు, ఎలాగైనా సరే అమ్మ, మేమే నీ పల్లకీని మోస్తాము, ఈసారికి బోయేవాళ్ళు వద్దు, ఒక్కొక్కరం మోస్తాము, మాకు అనుజ్ఞ ఇవ్వు అని ప్రార్థించారు. అమ్మవారు, ఎందుకు నాయన ఆనవాయితీగా వస్తున్న దాన్ని మీరు ఆపటం, మీ బరువు మోయలేరు, నా మాట వినండి అని వారించింది. అమ్మవారు ఎంత చెప్పినా వినకుండా రామంగారు, ఒక్కరు కాకపోతే ఇద్దరము నీ బరువును మోస్తాము, అమ్మ నువ్వు ఎంత బరువు ఉంటావు, మేము తప్పకుండా నిన్ను మోస్తాము, భక్తులమైన మాకు అనుజ్ఞ ఇవ్వు అని అన్నారు. అప్పుడు అమ్మవారు లోపల నుంచి చిరునవ్వులు చిందిస్తూ, సరే నాయన, ఎంత చెప్పినా మీకు అర్థం కావటం లేదు, సరే మిమ్మల్ని కాదనటం ఎందుకు, మీరే వెళ్ళి నా పల్లకీని మోయండి అని ఆజ్ఞాపించింది. అప్పుడు రామచంద్రరావు గారు మరి కొంతమంది భక్తులు ఇద్దరిద్దరు ముందు వెనుక కలిసి అమ్మవారి పల్లకీని ఎత్తడానికి ప్రారంభించారు. కానీ ఆ పల్లకి అంగుళమైనా కదలలేదు. వారికి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే వాళ్ళు ఇంకొంతమంది భక్తుల్ని పిలిపించారు. ఎంతమంది భక్తులు వచ్చి మోస్తున్నా కూడా ఆ పల్లకి అంగుళమైనా కదలటం లేదు. లోపల ఉన్న కుసుమాంబ చిరునవ్వులు చిందిస్తూ ఉంది. ఆ పల్లకి మాత్రం కదలటం లేదు.
వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి, కుసుమాంబ 70 సంవత్సరాల వృద్ధురాలు, ఇంతటి వృద్ధురాళ్ళ బరువుని మనము మోయలేకపోయామా, ఇదేమిటి అని ఎంతో ఆశ్చర్యంతో అమ్మవారిని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అమ్మవారు జగన్మాత, సర్వశక్తి స్వరూపిణి. ఇటువంటి అమ్మవారిని మనం మోయలేకపోయాము, మనము ఎంత పామరులము, ఆ జగన్మాతను మనం మోయగలమా, మనం అనుకోలేని దాన్ని మోతబరువుగా ఎంచుకున్నాము. అమ్మవారు వారించినా మనం వినలేదు కనుక మనం అజ్ఞానులము, మూఢులము అని అమ్మవారి కాళ్ళ మీద పడి ప్రణమిల్లి తమ తప్పును క్షమించమని, మేము నిన్ను మోయలేకపోయామని ప్రార్థించారు. అప్పుడు వెంటనే కుసుమాంబ తల్లిలాగా వాత్సల్యంతో వారిని అనునయించింది. తరువాత మళ్ళా యథాప్రకారం ఆనవాయితీగా జరుగుతున్న ఆ ఉత్సవానికి బోయీలు వచ్చి పల్లకీని ఎత్త ప్రారంభించారు. ఆశ్చర్యం, ఒక్క క్షణంలో పల్లకి పైకి లేచింది. భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో జయ జయధ్వానాలతో అమ్మవారిని అనుసరించసాగారు. ఈ విధంగా సోనాముఖి పురవీధుల్లో జయ జయధ్వానాల మధ్య ఆనందోత్సాహాలతో అమ్మవారి ఊరేగింపు జరిగి అది శ్రీమందిరానికి చేరుకుంది. చూసారా భక్తులారా, అమ్మవారు ఎంత గొప్పగా ఒక తల్లి బిడ్డకి అనునయించినట్లు, నీవు నా మోత బరువును మోయలేవు అని చెప్పినా కూడా కూసుమంచి రామచంద్రరావు గారు మేము ఎందుకు మోయలేము అని చిన్నపిల్లవాడు కనుక తల్లి దగ్గర మొరాయించినట్లు మొరాయిస్తే చివరికి అతనికి అర్థమైంది ఏంటి అంటే, అమ్మవారి బరువును మోయలేము అంటే ఇది శ్రీ కుసుమకుమారీదేవి జగన్మాత జరిపిన అద్భుత లీల. జగదాంబకు నవద్వీపధామంలో కొలువయ్యున్న శ్రీ హరనాథ ఆనందధామంలో జరిగిన కుంకుమ పూజ తిలకించండి. నిర్వహించువారు శ్రీ ఎం వెంకటరమణ గారు. కుసుమాంబాయ నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కరుణాలోకపవిత్రాయ నమః, కామేశ్వరి వినుతాయ నమః, కంజలోచనాయ నమః, కమలవాసింజయ నమః, కృపాయ నమః, కుసుమప్రియాయ నమః, పద్మాలయాయ నమః, పద్మసుందర్యే నమః, పద్మోద్భవాయ నమః, పద్మముఖ్యే నమః, పద్మప్రియాయ నమః, పద్మమాలాధారణ్యే నమః, పరమపావన్యే నమః, పరమాత్మికాయ నమః, పరమానందాయ నమః, పల్లోపాణియే నమః, పతితపావన్యే నమః, పరమప్రియాయ నమః, పరమేశ్వర్యే నమః, పాపనాశన్యే నమః, పల్లవాధర్యే నమః, ప్రసన్నవదనాయ నమః, ప్రేమస్వరూపిణ్యే నమః, ప్రకృత్యై నమః, అశోకాయ నమః, అచ్యుద్భుతజీవితాయ నమః, అమృతాయ నమః, అనుగ్రహప్రదాయ నమః, అనాథరక్షకాయ నమః, అబ్ధిసంభవాయ నమః, అభయప్రదాయ నమః, ఆపద్బాంధవ్యే నమః, అర్చనప్రియాయ నమః, అనంతభోగిన్యై నమః, దేవ్యై నమః, ధర్మనిలయాయ నమః, దందాంజలిదిన్యే నమః, దారిద్ర్యదంశన్యే నమః, దయాసముద్రాయ నమః, ఠాకురాణిన్యే నమః, దీనబాంధవ్యే నమః, నిగమగోచరాయ నమః, నిత్యానందస్వరూపిణ్యే నమః, నిఖిలలోక సంచారిణ్యే నమః, నిత్యవైభవరూపిణ్యే నమః, నవదుర్గాయ నమః, నామార్చనప్రియాయ నమః, శ్రియాయ నమః, శుభాంగాయ నమః, శుభప్రదాయ నమః, శుక్లాంబరధారిణ్యే నమః, సుప్రసన్నాయ నమః, సర్వోపద్రవనాశిన్యే నమః, సాక్షాన్మోక్షస్వరూపిణ్యే నమః, సనాతనాయ నమః, సర్వవేదాంతసారాయ నమః, స్వర్ణముఖీ నివాసిన్యే నమః, సౌమ్యాయ నమః, సర్వభూతహితాయ నమః, సర్వాభీష్టప్రదాయనే నమః, సకలచరాచరప్రియాయ నమః, సమస్తజగదాధారిణ్యే నమః, సుశీలాయ నమః, సువర్ణాయ నమః, చంద్రావళీ గర్భశుక్తిముక్తిఫలాయ నమః, హిందూగమనాయ నమః, యువగమనాయ నమః, హిందూశీతగళాయ నమః, భక్తవరదాయ నమః, బ్రహ్మవిష్ణుశివాత్మికాయ నమః, భువనేశ్వర్యే నమః, భుజన్వందితాయ నమః, భక్తిస్వరూపిణ్యే నమః, భక్తవత్సలాయ నమః, గోబంధవినాశిన్యే నమః, వైనాశికాయ నమః, భట్టాచార్య ప్రియపుత్రికాయ నమః, వసుంధరాయ నమః, వరలక్ష్మీ అవతారాయ నమః, విమలాయ నమః, విమలాచితపదాయ నమః, విష్ణుప్రియాయ నమః, వాత్సల్యస్వరూపిణే నమః, జయాయ నమః, జగన్మాత్రే నమః, జగద్వంతాయ నమః, జగద్రూపిణ్యే నమః, జగన్నాటకసూత్రధారిణే నమః, మంగళాయ నమః, మంగళాయ నమః, మంగళాయ నమః, శ్రీమంగళస్వరూపిణ్యే నమః, మంగళస్వరూపిణ్యే నమః, మంగళస్వరూపిణ్యే నమః, మంగళగడాక్షవీక్షణాయ నమః, మంగళగడాక్షవీక్షణాయ నమః, మంగళగడాక్షవీక్షణాయ నమః, శ్రీమహాకాళియే నమః, మహాలక్ష్మీయే నమః, మధురవాసిన్యే నమః, మదానందిన్యే నమః, త్రిలోకాత్మికాయ నమః, శ్రీకాలజ్ఞానసంపన్నాయ నమః,
తాపత్రినివారణే నమః యుగావతారిణ్యే నమః రాధాభిన్నస్వరూపిణ్యే నమః అరుణాథప్రియాయ నమః లీలామానుషస్వరూపిణ్యే నమః శ్రీ కుసుమకుమారే నమః కుసుమకుమారే నమః కుసుమకుమారే నమః. మాతృశ్రీ కుసుమమ్మ దివ్యత్వం తెలియచేయుచున్న భక్తురాలు శ్రీమతి పి పావని. కుసుమహర, నా పేరు పసుపులేటి పావని. మాతృశ్రీ కుసుమకుమారీదేవి 153వ జన్మదిన సందర్భంగా అమ్మ విశిష్టతను తెలుసుకుందాము. జగన్మాత కుసుమకుమారీదేవి తన బిడ్డల మగు మనము ఏ రూపములో కొలచినను ఆ తల్లి మనలోని తప్పులను సరిదిద్ది నిరంతరము ప్రభు సేవలో నిమగ్నము అయ్యే విధముగా తయారు చేసే కరుణామయి. భక్తులు సులభంగా తరించటానికి కృపామయుడగు హరనాథుడు కుసుమకుమారీ దేవిని మనకు అమ్మగా చేసిరి. మనము తలచినంతనే మనకు సర్వము ప్రసాదించి మన మార్గము మరచినను మనను మందలించి సన్మార్గములో పెట్టి నిరంతరము హరనాథనామము గావించి ఆ అమృతము గ్రోలు భాగ్యమును ప్రసాదించిన కుసుమకుమారీ దేవికి సర్వదా రుణపడి ఉండవలెను. జగన్మాత కరుణావీక్షణములు ప్రసరించిన ప్రతి గృహము శుభప్రదముగాను సత్సంగ సద్భావపూరిత నిలయమై విలసిల్లును. మాతృమూర్తి తన మహత్తర శక్తితో కఠిన హృదయములను పరమ దుర్మార్గులైన వారిని కూడా నవనీత తుల్యముగా ద్రవింపజేసి వారిని భక్తాసికామనులుగా తయారు చేయగల కరుణామూర్తి. సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి సర్వగుణ సంపన్నురాలు అయిన అమ్మ ప్రేమను చొరగొనుట పూర్వజన్మ సుకృతము. కుసుమమ్మ అపార లీలా విశేషములతో లక్ష్మిగాను సరస్వతిగాను పార్వతిగాను మరియు అనేక దేవతామూర్తుల రూపాలలో గోచరించి దీనార్తులను కాపాడుతుంది. నన్ను కుసుమహరనాథ అని పిలవండి అని హరనాథ మహాప్రభు తన ఆంతరంగిక భక్తులకు తెలియచేశారు. అగ్ని నుండి అయితే వేడిని ఎలా వేరు చేయలేమో హరనాథ మహాప్రభువుని కూడా కుసుమకుమారి నుండి వేరు చేయలేము. శ్రీ హరనాథ మహాప్రభు అమృతమైతే దాని మాధుర్యమై అమ్మ, శ్రీ హరనాథ మహాప్రభు పుష్పమైతే దాని పరిమళమే కుసుమకుమారీదేవి. శ్రీ హరనాథ మహాప్రభుని శక్తియే కుసుమకుమారీదేవి. ఆమె లేనిచో నేను శక్తిరహితుడను అని శ్రీహరనాథుడు చెప్పారు. సాధారణమైన స్త్రీగానే కనిపించినను ప్రభు కారణంగా వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో గోచరించెను. అమ్మ సర్వజ్ఞురాలు మరియు సర్వవ్యాప్తురాలు. జై కుసుమహర. సోనాముఖి మహాక్షేత్రములో కొలువైయున్న శ్రీమందిరములో జరిగిన దివ్యహారతి తిలకించి ఆనందించ ప్రార్థన.